అందరు శుభోదయం. జూలై 26, 2024 మదనపల్లి మరియు కనిగిరి మార్కెట్ సంబంధించిన సమాచారం. ముందుగా మదనపల్లి మార్కెట్ యొక్క దిగుమతి. ఇప్పటి వరకు పలు మండీల మేస్త్రులతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారిచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీ చూస్తే క్రోడీకరిస్తూ మదనపల్లి మార్కెట్లో తొడతొలిసారిగా వేలంపాటు ఆరంభమై భాగ్యలక్ష్మి మండీలు ఇవాళ దిగుమతి పెరిగింది. ఇటువైపు పర్వాలేదు, జీపీఆర్ కూడా పెరిగింది. మరికొన్ని మండీలకు తగ్గింది, ఇంకొన్ని మండీలకు ఇంచుమించుగా అలాగే వచ్చింది. ఇక అటువైపు తీసుకుంటే టీవీఎస్, ఏఎంఎస్, కేఏ, ఎస్ఎంబి, జేకే ఇటువైపు తీసుకుంటే కాస్త ఇటువైపు తగ్గింది. పాతాళంలో కూడా దిగుమతి తగ్గింది. ఇవాళ మొత్తం మీద చూస్తే మదనపల్లి మార్కెట్లో ఎడుతు పరిస్థితి దిగుమతి భారీగా తగ్గలేదు, కానీ ఒక మోస్తారుగా తగ్గిందని చెప్పాలి. పెరిగినా తగ్గినా దిగుమతిని క్రోడీకరిస్తే నిన్న మీకందరికి తెలిసిందే టాప్ అండ్ టాప్ ధర 850 రూపాయలు మాత్రం వేయడమే జరిగింది. మరి దిగుమతి నిన్నటితో పోలి కాస్త తగ్గింది, కాబట్టి చూడాలి ధరలు ఎలా ఉంటాయి ఏమి అనుకుంటే. ఇక కనిగిరి మార్కెట్ విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే వాళ్ళ ధర పెరిగింది. 200 రూపాయల నుంచి ఆరంభపు ధర 420 రూపాయలు ముగింపు ధర. టుడే కనిగిరి మార్కెట్ టమాటా స్మాల్ బాక్సెస్ 200 రూపీస్ స్టార్టింగ్ రేట్, 420 రూపీస్ ఎండింగ్ రేట్. ఇవి వేలం పాటలు కాదు, రైతులకు రాసిన నెట్ రాతలు. కనిగిరి విఐపి మండి అక్బర్ గారు ఇచ్చిన సమాచారం 200 రూపాయల నుంచి 400 రూపాయలు. నేడు పోలీసు కాస్త దిగుమతి తగ్గింది, ధర పెరిగింది. ఇది ఈరోజు మదనపల్లి మరియు కలిగిరి మార్కెట్కు సంబంధించిన సమాచారం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.